హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అండ్ యూనివర్స్ మీకు ఏం సలహా ఇస్తుంది అనేది కూడా చూద్దాం. ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, ఫస్ట్ ఇక్కడ స్టార్టింగే మనకి ఇక్కడ ఈ కార్డ్ వచ్చింది, ఫ్యామిలీ కార్డ్ కనిపిస్తుంది, 2 ఆఫ్ కప్స్ కనిపిస్తుంది అండ్ ఫూల్ కార్డ్ కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారంటే, తొందరగా ఈ ఫేస్ కంప్లీట్ చేసుకోవాలి, ఈ ఏదైతే ఉందో సెపరేషన్ పీరియడ్ ఏదైతే ఉందో అది తొందరగా కంప్లీట్ చేసుకొని తొందరగా మళ్ళీ నేను ఎప్పుడు మామూలుగా ఎలా ఉండేవాళ్ళనో, అసలు బిఫోర్ సెపరేషన్ ఎలా ఉన్నానో సేమ్ అలానే అంతకంటే ఇంకా చేంజ్ అయ్యి మిమ్మల్ని కలవాలి అన్న ఆలోచనలో అయితే ఉన్నారు. సో ఇక్కడ అన్నీ అవే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, రొమాంటిక్ ఎనర్జీస్ అండ్ ఫ్యామిలీ కార్డ్స్, సోల్మేట్ కార్డ్స్, డెవిల్ కార్డ్స్ అండ్ ఇక్కడ మనకి అదేమంటారు మేనిఫెస్టేషన్ కార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ అయితే చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు డే అండ్ నైట్. ఒక మంచి లైఫ్ కావాలి, ఒక మంచి మ్యారిటల్ లైఫ్ చూస్తున్నారు మీతో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, యూనివర్స్ ఇక్కడ మీకు అన్ని విషయాల్లో సక్సెస్ ఇస్తుంది. ఇప్పుడు రాబోయే పీరియడ్లో అన్ని విషయాల్లో సక్సెస్ వస్తుంది మీకు. నేమ్, ఫేమ్, ఇంకా జాబ్, బిజినెస్ అన్నిటిలో కూడా మీకు సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఈ రిలేషన్లో కూడా మీకు సక్సెస్ వస్తుంది అని యూనివర్స్ చెప్తుందనమాట. అంటే యూనివర్స్ మీకు మీరు ఏమేమైతే డిజర్వ్ చేస్తారో అవన్నీ కూడా మీకు ఇవ్వడానికి ముందుకు వస్తుంది. ఎందుకు అనంటే, మీరు ఇద్దరూ కలిసి మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మీ ప్రేయర్స్ అన్నీ కూడా యూనివర్స్ ఆన్సర్ చేస్తుంది. మీరు ఎవరికైనా ప్రేయర్ చేయండి, మీకు తప్పకుండా మీ ప్రేయర్కి ఆన్సర్ అయితే తప్పకుండా వస్తుంది. మీ ప్రేయర్స్ ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వవు. సో ఇక్కడ మీకు ఈ రిలేషన్లో కూడా సక్సెస్ రాబోతుంది అని యూనివర్స్ అయితే ఇండికేట్ చేస్తుంది ఇక్కడ త్రూ కార్డ్స్ అన్నమాట. సో కమ్యూనికేషన్ అయితే త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ఎమోషనల్ ఎనర్జీస్తో ఉన్నారు మీరు ఇద్దరూ కూడా. మీ పర్సన్ ఏమనుకుంటున్నారనంటే, మీరు మిస్ అయిపోయారేమో, అసలు వదిలేశారేమో మీ పర్సన్ని ఈ సిచ్యువేషన్లో. అందుకే ఏమీ రిప్లై రావట్లేదు, ఏం మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు, ఏ రెస్పాన్స్ లేదు, ఇలా బాధపడుతున్నారు ఒక పక్క. సో కానీ అలా అనుకున్నా కూడా ఏదో రకంగా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి మళ్ళీ మీతో కలిసి ఉండడానికి అయితే ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే కమ్యూనికేషన్ లేదు, అంతే. ఈ కమ్యూనికేషన్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అండ్ కొంతమంది మీ పర్సన్స్లో కొంతమంది మీరే ఫస్ట్ కమ్యూనికేట్ చేస్తారు అని వెయిట్ చేస్తున్నారు. వ్యూవర్స్ అయితే మీ పర్సనే కమ్యూనికేట్ స్టార్ట్ చేయాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఇలా రకరకాలుగా ఉంది ఇక్కడ ఎనర్జీస్. బట్ మీ పర్సన్ అనుకునేది ఏంటంటే, ఎమోషనల్గా అవైలబుల్ ఉండాలి ఈసారి. నెక్స్ట్ ఈ రిలేషన్ ఎప్పుడైతే మళ్ళీ మీరు రీయూనియన్ అవుతారో అప్పటి నుంచి. అలా లేకపోతే అసలు కమిట్మెంట్ ఇవ్వడం కూడా కష్టం, ఇవ్వడం వేస్ట్ అని అనుకుంటున్నారు మీ పర్సన్. అంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి అంటే, కంప్లీట్గా చేంజ్ అవుతున్నారు మీ పర్సన్. ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ మీ ముందుకు వస్తారనమాట. ఇక్కడ మీరిద్దరూ కలిసి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అయితే చూస్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్ ఎనర్జీస్లో ఎక్కువ లస్ట్ అయితే కనిపిస్తుంది, కానీ ఓన్లీ
లస్ట్ఫుల్ లైఫ్ కోసం రావట్లేదు మీ దగ్గరికి, బట్ ఎమోషనల్గా విత్ కమిట్మెంట్ మీతో ఉండాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఒక మ్యారీడ్ లైఫ్ అయితే మీతో స్పెండ్ చేయాలి, ఎవ్రీ మినిట్ మీతోనే ఉండాలి, ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఓన్లీ లస్ట్ ఒకటే లేదు. ఎందుకనంటే ఓన్లీ లస్ట్ ఉండేది జస్ట్ టెంపరీ రిలేషన్స్లో ఉంటుంది అలా, కానీ ఇక్కడైతే అలా కాదు. మీ పర్సన్ అయితే చాలా చేంజ్ అయ్యారు. ఇక్కడ చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచి. అండ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మటుకు క్లియర్ చేసేసారు. అండ్ కొంచెం ఒక్కొక్కటిగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి. మీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ లేవు. మీకున్న ఒకటే ప్రాబ్లం ఈ సెపరేషన్. సో అది కూడా ఎండ్ అవుతుంది. ఈ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది ఇద్దరికి, అండ్ న్యూ సైకిల్ అయితే బిగిన్ అవుతుంది. చాలామంది ఇక్కడ చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు. కొంతమంది జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి జాబ్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. కొంతమంది బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, వాళ్ళు ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇలా మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీ దగ్గరికి వాటంతట అవే వస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్ కనిపిస్తుంది మీకు అన్నిటిలో కూడా. సేమ్ అలానే ఈ రిలేషన్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చేంజ్ అయ్యి కనిపిస్తారు మీ పర్సన్. మీరు ఈ రిలేషన్లో అసలు మీరు కొన్నే కావాలనుకున్నారు కొన్ని విషయాల్లో, కానీ మీ పర్సన్ దానికంటే ఎక్కువే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అక్కడ. సో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికైతే 100% రెడీగా ఉన్నారు మీ పర్సన్. బట్ ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాలైతే దాచిపెడుతున్నారు మీ దగ్గర. అవైతే కొంచెం మీరు డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి, కానీ తర్వాత అవి కూడా సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటంతట అవే సాల్వ్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ రిలేషన్ వచ్చింది మీ మధ్య, సో అది కూడా ఎండ్ అవ్వబోతుంది. సో అలానే అన్నీ ఈ రిలేషన్ డివైన్ కనెక్షన్ కాబట్టి ఇది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అలానే దానంతట అదే సాల్వ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉంటుంది అన్ని విషయాల్లో. చాలా ఎమోషనల్గా అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ ఈ లోన్లీనెస్ దూరం చేసుకోవడానికి మొత్తం కంప్లీట్గా మ్యూజిక్ మీద డిపెండ్ అవుతున్నారు. ఆ మ్యూజిక్ వింటూనే టైంపాస్ చేస్తున్నారు చాలా మటుకు. ఫ్రీగా ఉన్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీరు 24 hours మీరే గుర్తొస్తుంటారు. అండ్ నైట్ టైం కూడా ఇదే పరిస్థితి. సో ఇవన్నీ ఇంకా గుర్తు చేసుకొని మీ పిక్స్ చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే మ్యూజిక్ మీదే డిపెండ్ అవుతున్నారు నైట్ టైం కూడా. వాళ్ళకి నిద్ర వచ్చే వరకు కూడా మ్యూజికే వింటున్నారు చాలామంది. సో అలా కొంచెంగా హీల్ అవుతున్నారు అనమాట మీ పర్సన్. సో ఇది వరకు ఏడ్చుకుంటూ మీ ఫొటోస్ చూసుకుంటూ మీ చాట్ చూసుకుంటూ ఏడ్చుకుంటూ గడిపేవారు నైట్స్. బట్ ఇప్పుడు అట్లా లేదు, అది కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు మ్యూజిక్ వింటున్నారు అంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ అయిందనమాట. జిమ్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశారు మీ పర్సన్. స్పెషల్ డైట్ తీసుకుంటున్నారు మళ్ళీ. అండ్ చాలా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీకు నచ్చే విధంగా డ్రెస్ చేసుకుంటున్నారు. డ్రెస్సింగ్ సెన్స్ కూడా మారింది. చాలామందికి ఇక్కడ డిఫరెన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏజ్లో కానీ, క్యాస్ట్లో కానీ, రిలీజియన్లో కానీ అని చాలా విషయాల్లో డిఫరెన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీ పర్సన్ ఇప్పుడు కేర్ చేయకుండానే ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి అయితే చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా మీ దగ్గరికి రావడానికి, మీ పర్సన్కి మీకు మధ్య ఎవరు
అడ్డు పెట్టే వాళ్ళైతే ఎవరు లేరు. ఎందుకంటే చాలామంది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం అంటూ జరుగుతుంది. సో ఒక ఫ్రీ బర్డ్ లాగా మీ పర్సన్ మీ దగ్గరికి రావడం కూడా జరుగుతుంది. ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీ పర్సన్. ఒక ఫ్రెష్ న్యూ బిగినింగ్. హౌస్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చాలామందిలో. మీరు ఏదైతే ఇప్పుడు హౌస్లో ఉంటున్నారో ఆ హౌస్ నుంచి వేరే హౌస్కి షిఫ్ట్ అవుతారు ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో. అండ్ ఒక సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో. మేబీ యువర్ బర్త్డే ఆర్ రీయూనియన్ పార్టీ అలాంటిది ఏదో సెలబ్రేషన్. మీ పర్సన్ ఇక్కడ అడల్ట్ అయినా కూడా మీ పర్సన్కి ఇంకా చైల్డిష్నెస్ పోలేదు. సో వే ఆఫ్ థింకింగ్లో ఇంకా చైల్డిష్గానే ఆలోచిస్తున్నారు. సో స్టెబిలిటీ ఉండట్లేదు తన ఆలోచనల్లో. సో ఇక్కడ జరగబోతుంది ఏంటి అని అంటే, మొత్తానికి తనకి మీ పర్సన్కి కావాల్సింది ఏంటి అంటే ఒక న్యూ లైఫ్ కావాలి, ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి. అండ్ ఈ టాక్సిక్ రిలేషన్స్ నుంచి బయటికి రావాలి. మీకు పర్సన్కి కావాల్సింది ఇది. సో ఇక్కడ మళ్ళీ చైల్డిష్గా ఎలా ఆలోచిస్తున్నారంటే, ఫస్ట్ మీరు కాంటాక్ట్ చేయాలా, ఫస్ట్ తను కాంటాక్ట్ చేయాలా, ఇక్కడ కూడా తర్జన భర్జన పడుతున్నారు. అలా అనుకుంటూనే కూడా ముందు మీ పర్సనే కాంటాక్ట్ చేస్తారు. ఎందుకంటే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ లాంగ్ పీరియడ్ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చినా కూడా ఈ బ్రేక్లో మళ్ళీ హెల్త్ వైజ్ అండ్ ఫిజికల్గా డెవలప్మెంట్, బాడీ బిల్డింగ్ అవన్నీ చూసుకుంటున్నారు మీ పర్సన్. ఈ బ్రేక్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి 2, 4 and 10 లక్కీ నెంబర్స్. అండ్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి LRSNV. ఇక్కడ ఎనర్జీస్ విషయానికి వస్తే, రాశుల విషయానికి వస్తే, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి, మీనరాశి, తులారాశి, కుంభరాశి. ఓకేనండి, రీడింగ్ ఇంతటితో ఇక్కడ ఆపేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం మనం. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.